హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరా బడ్డీస్. ఇవాళ వరలక్ష్మి వ్రతం కోసం ప్రిపరేషన్ ఆఫ్ డే 2 అనమాట. సో రేపు మనకు వరలక్ష్మి వ్రతము. సో ఇవాళ మనం అన్ని డెకరేషన్ సంబంధించిన ఇవన్నీ ఇవాళ వర్క్ చేద్దాం అనమాట. నిన్ననేమో అన్ని కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. సో ఇవాళ అవన్నీ డెకరేషన్ చేయాలి. ఇప్పుడు నేను మామిడాకు కోసుకొని రావడానికి వెళ్తున్నాను, ఎందుకంటే మా ఇంటి వెనకనే ఉంటుంది చెట్టు. సో అది కూడా చూపిస్తా. ఇవాళ మా తమ్ముడు క్లినిక్ సెక్షన్ పెట్టుకున్నాడు అనమాట. ఇక చూడండి, ఎంటీ క్లాత్ ఇవ్వాలంట. మరి అన్నీ తీసుకొని వచ్చి కూర్చోాలని తెలియదా వీరికి? రెండు పచ్చిగా అయిపోయినాయి. ఒక టెంపుల్ క్లాత్ ఇచ్చి రెండు పచ్చిగా అంత తుడుస్తున్నాడు. ఎంతవరకు వచ్చింది? సగం అయిపోయిందా? అయిపోయింది. నాకు క్లాత్ ఇస్తే పని అయిపోతుంది. సరే, క్లాత్ అంటే తీసుకొచ్చి ఇద్దాం మనం వీడికి. క్లాత్ ఏమో మా మమ్మీకి చెప్పాను, ఇస్తా అని చెప్పింది. సో ఇప్పుడు మనము మామిడాకులు కోసుకొని రావడానికి పైకి వెళ్దాం. సింపుల్గా మామిడాకైతే కోసేసాను అనమాట. యాక్చువల్గా ఇది పండుగ చేయాలి, బట్ వాడు ఫ్రిడ్జ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి నేను కోసుకొని వచ్చాను అనమాట. అయిపోయిందా పండు బాయ్? నాది కూడా అయిపోయింది. పోయి స్నానం చేసి నీ పని నేను చేసా. సరిపోతాయి. నేను ఇచ్చి కొడతా సరిపో. ఓకే గైస్, నెక్స్ట్ వర్క్ ఏం చేస్తామో మళ్ళీ అది కూడా చూద్దాం. బొట్లు పెడుతున్నా దేవుడికి. ఓకే, ఇంకేమేం పనులు ఉన్నాయి నీకు? బొట్లు పెట్టాలి, మళ్ళీ తర్వాతకి డోర్లకు కూడా బొట్లు పెట్టాలి. కరెంట్ కూడా పోయింది కరెక్ట్ టైంకి. అదే కదా, యాక్చువల్గా నేను లాగిన్ అయి ఉన్నా, అది కరెంట్ పోయింది. ఎట్లా? లేక ఫోన్లో లాగిన్ అయినా, అందుకే ఇక మళ్ళీ రేపు ఈ టైంకి ఫుల్ బిజీయా? రేపు టైం ఫుల్ బిజీ. ఎంత అవుతుంది టైం? 11:45. రేపు టైంకి పూజ కూడా అయిపోతుంది అనుకుంటా. నేను ఈ టైంకి తింటా ఉంటా. నీకు ఫస్ట్ అదే పని కదా. ఇంకేమైనా తెచ్చేటివి ఉన్నాయా రోజు బయట? తెచ్చేటి అంటే ఏమో మరి మమ్మీ ప్రసాదాల కోసం ఏమైనా తెమ్మంటే తేవాల్సి వస్తుంది. ఓకే. నా స్నానం ఇంకా కాలే, కరెంట్ పోయింది. సూపర్. ఓకే, ఇంకో ఫోటో తీసుకున్నా. అసలు ఏం చేస్తున్నావు? ఫోన్ పెట్టుకుంటున్నాను రేపటికి. అసలు డిజైన్ పెట్టుకోవాలని నాకు ఒప్పుకోలేదు, బట్ నైట్ చేసే డెకరేషన్ తెలుసుకుంటున్నాను. దీన్ని కోన్ అంటారా గోరింటాక్ అంటారా? కింద కామెంట్ చేయండి. కోన్ అనే అంటారు. గోరింటాక్ అంటే ఆకుతో నూరింది గోరింటాక్. మనం గోరింటాకే ఇట్లా పెట్టుకుంటారు, కోన్ డిజైన్ పెట్టుకుంటారు కదా. టైం లేదు కాబట్టి ఇలా సింపుల్గా అయిపోతున్నాను. ఎప్పుడు డెకరేషన్ స్టార్ట్? ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 4:15. సో 7 అలా స్టార్ట్ చేసుకుంటాం నిమ్మలంగా. ఎప్పటి వరకు? నైట్ ఇక చెప్పాలి మరి, 12 అవుతుందో 1 అవుతుందో. ఇక మొత్తం నేను ఒక్కదానే వేసుకోవాలి. నువ్వు ఎట్లాగో హెల్ప్ చేయవు. సో నువ్వు హెల్ప్ చేయనప్పుడు చూడాలి మరి. ఇవాళ చేస్తా అంటున్నాడు, కానీ ఎప్పుడైనా చేస్తా అంటాడు, కానీ చేసేటప్పుడు నా వల్ల అవుతలేదు అని చెప్పి అనుకుంటాడు. సో ఇవాళ ఏ టైం వరకు అలా నా వల్ల అవుతలేదు అని చెప్పి పోయి పడుకుంటాడో చూడాలి. సరే, చేయనని ఫిక్స్ అయినావు కదా, వీడియో ప్రూఫ్ ఉంది కదా, నువ్వే చేసుకో. నువ్వే చెప్పినావు కదా చేయనని. ఎప్పుడైతే అట్లా అంటావు, చేస్తా అంటాడు, 9-10 వరకు ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే అంటున్నా, పండుకుంటా. ఓకేనా, నువ్వే చేసుకో. చెయ్యి ఈసారి అన్నా. సరే, ఈసారి వీడియో పెడుతున్నాం కాబట్టి, సో ఆ ప్రూఫ్ కోసమైనా నేను చేసిన. నేను ప్రూఫ్ ఇక్కడ చేయాలనుకుంటుంది. సో ఫస్ట్ ఈ సోఫా తీసి బయట వేసేయాలి, ఈ మషిన్ తీసి బయట వేసేయాలి. ఆ మిషన్ ఎక్కడైనా సెర్చ్ చేసుకొని చూసుకో. కింద చెప్పండి, మషీనా మిషనా? మిషన్. ఎస్, అది అర్థమవుతుందిలే. ఈ చైర్స్ తీసేయాలి, అన్నీ తీసేసి
ఇక్కడ ఒక క్లాత్ వేసి కిచెన్ లో నా బల్లెడ్ పట్టుకురా. ఇంకొక బల్ల తెచ్చి ఇక్కడ వేస్తే వెనకాల ఏ క్లాత్ వేద్దాం అనుకుంటున్నావు? ఏమో ఒక ప్లెయిన్ బెడ్షీట్ అన్నా లేకపోతే షాల్వాల్ అన్నా వేయాలి. ఏదన్నా సరే కానీ మొత్తం వేద్దాం. ఇప్పుడు అమ్మవారిని ఫోటో తీస్తేనేమో మంచి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనం ఫొటోస్ దిగాలనుకుంటే అంత పెద్దగా బెడ్షీట్ వేస్తే బెటర్ అని ప్లెయిన్ బెడ్షీట్ ఉందా లేదా డౌట్. ఇంకా డిజైన్ బెడ్షీట్ ఉంటే దాని మీద డెకరేషన్ చేయడానికి అస్సలు రాదు. సో డిజైన్ బెడ్షీట్ అయితే అసలు రాదు కాబట్టి ప్లెయిన్ బెడ్షీట్ వేద్దాం అనుకుంటున్నా. కానీ ప్లెయిన్ బెడ్షీట్ వేయద్దు కానీ ఏదన్నా షాల్ పని చేద్దాం. ఒక పాటూర్ ముక్కలలో ఉంటాయి అనమాట బ్లౌజ్ పీసులు. ఆ ఇంట్లో ఉన్నాయి, దోలాడదాం. ఒకటే కలర్, ఏ కలర్, గ్రీన్ అన్న రెడ్ అన్న అన్ని ఒకటే కలర్ ఉండేటట్టు దోలాడి దాన్ని అతికిచ్చి పెద్దగా వేయాలి దాన్ని. మరి ఇక్కడ ఎట్లా కడదామా? డబల్ టేపా? డబల్ టేప్ మంచిగా తెప్పించినాయి. ఆ డబల్ టేప్లు ఎంత రేట్ అయిపోయినాయి? 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అంట. గిత్తత్తు ఉంది, అది 25 రూపీస్ అంట. అప్పట్లో నేను తెచ్చినప్పుడు అయితే 10 రూపాయలు 15 రూపాయలు ఉండే. అవి తెచ్చినావా? మామిడి ఆకులు తెచ్చినావు కదా? ఓకే సరే. ఇంకేమైనా ఉన్నాయా బయట తెచ్చేవి? బయట తెచ్చేది అయితే ఏం లేవు. ఇక మనం రేపు మమ్మీ ఏమేమి ఫుడ్ చేస్తారో, ఎట్లా తినాలో, ఎంత తినాలో అసలు దంచి పడేయాలి. నీ ఫీలింగ్ ఏంది? నీకు ఫుడ్ మీద ఉంది, నాకు తయారవ్వడం మీద. ఇప్పుడు రేపు తయారవుతావా? వద్దా? అమ్మో. ఓకే, రేపు గుడికి కూడా వద్దా? గుడికి చెప్పలేం, ఫుల్ రష్ ఉంటుంది. ఫస్ట్ ఇంట్లో పని అయిపోవాలి. ఇంటికి వచ్చేటోళ్ళు వచ్చి వెళ్తారు, మనం వెళ్ళే దగ్గరికి మనం వెళ్ళి రావాలి. ఆ తర్వాతకి ఆ టైంని బట్టి గుడికి ఆలోచించాలి. ఓకే. బికాస్ గుడిలో కూడా పొంగే దర్శనం కూడా కదా, రష్ ఉంటుంది కాబట్టి లైన్ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ టైం అయిపోతుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేద్దామంట? మార్నింగ్ మమ్మీ 3కే లేవాలని కాదు, నైట్ 7. ఓకే గైస్, 7కి కలుసుకుందాం. బాయ్. 7 or 7:30 అయితే 8 అవుతుంది. బాయ్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు నైట్ పడుకునేసరికి 12:30 అయింది. ఇప్పుడు 3కి లేద్దాం అనుకుంటే 4కి లేచినాము కాబట్టి చూడాలి. మన పువ్వులు కింద పడిపోతాయి అనుకుంటే ఏం పడిపోలేదు. సో ఇప్పుడు మా మమ్మీ ముగ్గేస్తుంది, మా తమ్ముడు స్నానం చేస్తున్నారు, నాకు నీళ్ళు కాగినాయి. ఇప్పుడు నేను కూడా పోయి స్నానం చేయాలన్నమాట. చెయ్యాలి ఇంకొంచెం, ఇంకా టైం పడుతట్టుంది. ఇంకా మమ్మీ ప్రసాదాలు చేయాలి, అవి కూడా చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరా బర్డీస్. సో ఈరోజు వచ్చేసి అయితే వరలక్ష్మి వ్రతం మాకేమో చేస్తుంది.
రెడీగా ఉన్నారు. పూజ ఒక్కటే లేట్. ఈ మంచిగానే ఉన్నాయి అక్క నైట్ నుంచి పెట్టినా. నేను అందుకే చెప్పిన ఫస్టే గుండు పిన్నులు పెట్టాను. డోర్లకు పెట్టలేగా. పెట్టు. నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు కూర్చు, నేను కడతా. ఏం కూర్చోవాలి? తాడుకు కట్టమన్నదిగా మమ్మీ. కాదే, డోర్లకి డైరెక్ట్ పెట్టమన్నావా? నువ్వు పురుకోసి అడిగినావు నిన్న నన్ను. సునా సునా నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఏం మాడవు. గాజులు మాల కనిపించట్లేదు. చుట్టాలు ఎవరు రాలేదేంది? వస్తారు పూజ అయిపోయినాక. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు చేసుకోవాలి కదా మమ్మీ. చీర ఇప్పుడు కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాం మేము. పూజ 9:30కి అట్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇంకా రెడీ అవ్వాలి. నేను హాఫ్ సారీ వేసుకుంటున్నా. ఇది మమ్మీ చీర. సో డెకరేషన్ అయినా చేయడం అయినా అన్ని టైం టు టైం అయిపోయినాయి. ప్రసాదాలు మమ్మీ చేసేసింది. ఇవాళ నేను జడకుప్ప వేసుకున్నాను గైస్. చాలా రోజులు అప్పుడో చిన్నప్పుడు వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా. కామన్గా సగరం వేసుకుంటాను కానీ జడకుప్ప ఎప్పుడు వేసుకోలేదు. సో ఇప్పుడు వేసుకున్నాను. అవి చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? నాకు ఆటోలకు ముందర కడతారు చూడు ఇట్లా గంటల్లాగా, అదే గుర్తొస్తాయి.
అన్నమాట. ఎలా ఉన్నాయో చెప్పండి. అవుట్ఫిట్ చెక్. హాయ్ గైస్, ఇలా వరలక్ష్మి వ్రతం అనమాట. ఇది మా మమ్మీ శారీ, ఇది నా హాఫ్ శారీ. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి.